నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. యువగళంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తాం. బంగారుపాలెంలో డయాలసిస్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ఓ వరం, సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన మంత్రి సత్యకుమార్. విశ్వకర్మ పథకం ప్రథమ వార్షికోత్సవంలో మంత్రితో కలిసి పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం. శ్రీవారి ప్రసాదాలపై గతంలోనే చాలాసార్లు హెచ్చరించారు. శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల వ్యాఖ్యలు. తిరుమల అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. శ్రీవారి లడ్డూపై మీడియా సమావేశంలో వివరణనిచ్చిన టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యాఖ్యానించారు. 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలతో భక్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారన్నారు. అన్నం పెట్టే దేవుడికి శుచిగా రుచిగా నివేదనలు పెట్టాలని, నైవేద్యంలో కల్తీ జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామివారికి సరైన రీతిలో నివేదనలు జరగడం లేదన్నారు. గతంలో చాలాసార్లు ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకువెళ్లానని తెలియజేశారు. గత కొద్ది సంవత్సరాలుగా ఒంటరి పోరాటం చేస్తున్నానని, గత 5 సంవత్సరాలుగా తిరుమలలో మహాపాపం జరిగిందని తెలిపారు. నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలపడం వల్ల అపచారం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిరుమలలో ప్రక్షాళన జరుగుతుందన్నారు. ప్రస్తుతం శుద్ధమైన ఆవు నెయ్యితో ప్రసాదాలు చేయడం హర్షణీయమన్నారు. ఆగమంపైన పట్టు ఉన్న వారికి స్వామివారి సేవ చేసే అవకాశాన్ని సీఎం కల్పించాలన్నారు. నెయ్యి కల్తీపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో తనను హింసలు పెట్టారని, తనపైన పెట్టిన కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశాను. పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు. అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది. ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. దానికి తగినట్లు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా. శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారికి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా హర్షణీయమైన విషయం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం, స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి, ఆగమ శాస్త్రం మీద, మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను. స్వామివారి యొక్క పరిమాణాన్ని బట్టి, దేవాలయం యొక్క పరిమాణాన్ని బట్టి ఇంత ప్రసాదం స్వామివారికి నైవేద్యం చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాన్ని దిట్టం అంటారు. ఆ దిట్టం ప్రకారమే చేయాలి. దానికన్నా ఎక్కువ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. కానీ చేయవలసిన దానికన్నా తక్కువ చేస్తే మట్టుకు అది అపచారం అవుతుంది. అది మొన్నటి వరకు కూడా అలాగే జరుగుతూ వచ్చింది. దాన్ని చాలాసార్లు నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ఈవో గారు దాని మీద స్పందించలేదు. అది అలాగే జరుగుతూనే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం స్పందించి స్వామివారికి ప్రసాదాలు అనేకంగా తయారు చేసి, నాకు తెలిసినంత వరకు మేము కైంకర్యం చేసేటప్పుడు గరుడు సేవ నాడు బంగారు వాకిలి వరకు సుమారుగా ఒక 100 గంగాళాలు ప్రసాదం నైవేద్యం పెట్టేవాళ్ళం. కాబట్టి దానికి అప్పర్ లిమిట్ అనేది లేదు. ఇంతకన్నా ఎక్కువ చేయకూడదు అనేది ఎప్పుడు లేదు. కానీ తక్కువ చేయడం మట్టుకు అపచారం అవుతుంది. కాబట్టి నాకు అవకాశం ఇస్తే ఈ పాడైపోయిన అర్చక వ్యవస్థని, ఆలయ వ్యవస్థని రెండింటినీ కూడా నేను పాత పద్ధతికి నేను తీసుకురాగలనని చెప్పాను. ముఖ్యమంత్రి గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి నేను ముందుగా వారు ప్రభుత్వానికి రావడానికి శుభాకాంక్షలు చెప్పిన తర్వాత, ఇలా ఆలయంలో ఇలా జరిగింది 5 ఏళ్లుగా ఇటువంటి అంటే కొన్ని విషయాలు ఎవరికి తెలియదు కూడా. అటువంటి విషయాలు, కొన్ని అపచారాలు జరిగినవన్నీ కూడా చెప్పి వీటిని సరిదిద్దడానికి నాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీన్ని పరిశీలిస్తారని నమ్మకం నాకు. తిరుమల అంటే ఎంతో పవిత్రంగా భావిస్తారు. హిందువులు కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. హిందువుల జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకుంటారు. ఒక్కసారి దర్శనం చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనుకుంటారు. స్వామివారి శక్తి అలాంటిదని వైకాపా ప్రభుత్వంలో తిరుమల లడ్డూ తయారీపై వస్తున్న ఆరోపణలపై టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు
ఎంతో పవిత్రంగా భావిస్తారు. హిందువులందరూ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. ఎవరైనా సరే హిందువులు జీవితంలో ఒక్కసారైనా సరే స్వామివారి దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. ఒక్కసారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాలని అనిపిస్తుంది. ఇది అందరూ ఎక్స్పీరియన్స్ చేసినది. ఎందుకంటే ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంత మహిమ ఉంది, అంత శక్తి ఉంది. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నాకు యుఓటిటిడి పోస్టింగ్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని కలాన్ చేసినప్పుడు ఆయన 2-3 విషయాల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని కోరారు. ఆయన ముఖ్యంగా ఆయన కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే లడ్డు క్వాలిటీ అనేది పడిపోయింది. తర్వాత లడ్డూల్లో గీ క్వాలిటీ కూడా బాగాలేదు, చాలా రాంగ్ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇక్కడ యానిమల్ ఫ్యాట్స్ కూడా వాడుతున్నారు అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టి తిరుమల యొక్క పవిత్రత కాపాడాలి అని చెప్పడం జరిగింది. అందరితోని మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటే గీ క్వాలిటీ బాలేదనేది చాలా మంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. లడ్డు పోటు మనకున్న స్టాఫ్ కూడా వాళ్ళు కూడా దీని వలన లడ్డు క్వాలిటీ దెబ్బతింటుంది అనేది ఒకటి. తర్వాత ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడిన తర్వాత లడ్డు క్వాలిటీ బాగుండాలి అంటే గీ క్వాలిటీ బాగుండాలి. ఇది వాడేది ఏదో ఒక గీ వాడటం కాదు, ఆవు నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి వాడాలి. అది చెయ్యకపోతే తిరుమల యొక్క పవిత్రత దెబ్బతింటుంది అనేది ఎక్స్ప్రెస్ చేశారు. మేము కూడా స్వయంగా అందరం ఆఫీసర్స్ కూడా చూస్తే అది శాంపుల్స్ క్వాలిటీ చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు చూసాం. అంటే అవి నెయ్యి లేకపోతే నూనె అనే విధంగా ఉన్న పరిస్థితులు కొన్ని చూసాం. అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చి గట్టిగా చెప్పి మీరు క్వాలిటీ సప్లైస్ చెయ్యకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. తర్వాత ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది 12వ తారీఖున టెండర్ పిలవడం జరిగింది. 8వ తారీఖున టెండర్ ఫైనలైజ్ చేయడం జరిగింది. వాళ్ళు సప్లై చేసిన 4 ట్యాంకర్స్ క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. వెంటనే ఆ 4 శాంపుల్స్ బయట ల్యాబ్స్కి పంపించడం జరిగింది. ఏముంది ల్యాబ్ రిపోర్ట్స్లో అనేది చూస్తే బీటా సైటోస్టెరాల్ అని ఉంటుంది. బీటా సైటోస్టెరాల్ టెస్ట్ చేస్తే ఇది వెజిటబుల్ ఆయిల్ కలిసిందా లేదా అని తెలుస్తుంది. బీటా సైటోస్టెరాల్. ఓకే. రెండవ టెస్ట్లో ఎస్ వాల్యూ టెస్ట్. ఎస్ వాల్యూ టెస్ట్లో 5 రకాల టెస్టులు ఉంటాయి. 5 రకాల టెస్టులు ఏంటంటే ఓవరాల్ క్వాలిటీ ఏముందనేది ఒక టెస్ట్, సోయాబీన్, సన్ఫ్లవరు, ఆలివ్ ఆయిల్, రేప్ సీడ్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, వీట్ ఆయిల్, మెయిజ్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిపి ఉంటే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఒక రేంజ్ ఉండాలి. ఆ రేంజ్లో ఉంటే అది కరెక్ట్గా ఉన్నట్టు, ఆ రేంజ్ బయట ఉంటే అది అడల్టరేటెడ్, ఆ పర్టికులర్ అడల్టరేషన్ ఉన్నట్టు అది క్లియర్గా ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో చెప్తున్నారు. సో ఈ 5 టెస్టుల్లో టోటల్ ప్యూరిటీ టెస్ట్ అంటే మనం తీసుకున్న శాంపుల్ ఏ విధంగా ఉంది, ఓవరాల్గా మిల్క్ ఫ్యాటా కాదా ఇది అనేది చెప్తుంది. మిల్క్ ఫ్యాటా కాదా, మిల్క్ ఫ్యాటా కాదా అని చూస్తే అది ఓవరాల్గా 95.68 నుంచి 104.32 మధ్యలో ఉండాలి. ఇది టోటల్గా 95.68 to 104.32 మధ్యలో ఉండాలి ఓవరాల్గా టెస్ట్ చేస్తే. ఇది చాలా అబ్నార్మల్గా ఉంది. 20.32 అంటే ఇట్ ఈస్ హైలీ అడల్టరేటెడ్. చూడటానికి గీలా ఉంటుంది కానీ అది ఘీ కాదు, చూడటానికి మాత్రమే ఘీ. ఏం చేస్తారంటే అన్ని రకాల పదార్థాలు కలిపి ఒక పదార్థాన్ని తయారు చేసి దీనికి కొన్ని టెస్టులు పాస్ అవుతాయి కానీ డీప్గా అనాలిసిస్ చేస్తే ఈ టెస్టులు చేస్తే దాంట్లోనే మాత్రమే బయటపడతాయి. అవి 20.32 విచ్ ఇస్ అబ్నార్మలీలో 95.68 to 104.32. సో అది ఒకటి వెరీ అన్ఫార్చునేట్ రిజల్ట్. తర్వాత సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ దీనికి సంబంధించిన టెస్ట్ రిజల్ట్ 98 పైన ఉండాలి. ఇది 87.61 87.61 వచ్చింది ఎస్ వాల్యూ. దట్ మీన్స్ ఈజ్ అడల్టరేటెడ్ విత్ సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్సీడ్, ఆల్ దీస్ థింగ్స్ మీకు ఇంతకు ముందే చెప్పాను ఆ రిపోర్ట్ దాంట్లో. నెక్స్ట్ ఈజ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. ఇవి రెండు ఉంటే 85కి పైన ఉండాలి వాల్యూ. ద వాల్యూ షుడ్ బి అబౌట్ 95.9.
బట్ ద వాల్యూ ఈజ్ 23.22 విచ్ ఈజ్ అబ్నార్మలీ లో. ఇది ఒక కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది. ఇది ఒక రిపోర్ట్ కాదు, 4 రిపోర్టుల్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఇవి వచ్చాయి. ఆల్ ద రిపోర్ట్స్ గివ్ సిమిలర్ రిజల్ట్స్, ఆల్ ద 4 శాంపుల్స్. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కుల వృత్తులు చేసుకునే వారికి ఒక గొప్ప వరమని, సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ పథకంను ప్రారంభమై 1 సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో వాధ్రా పట్టణం, మహారాష్ట్ర నుండి దేశ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో అన్ని రాష్ట్రాల్లోని పలు జిల్లాలతో అనుసంధానమై తమ సందేశాన్ని అందించిన నేపథ్యంలో ఎంఎస్ఎంఈ, నాక్, నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు స్థానిక తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశ్వకర్మ పథకం మొదటి వార్షికోత్సవం మనం జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ సందేశం ఇవ్వడానికి ప్రధానమంత్రి స్వయంగా వర్చువల్గా మహారాష్ట్రలోని వార్దా నుండి పాల్గొంటున్నారని, ఈ సందర్భంగా విచ్చేసిన చేతి వృత్తుల సోదర సోదరీమణులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ దేవుడు ప్రాణం పోసి మనిషిని సృష్టిస్తే మీరు ఎంతో నైపుణ్యంతో అద్భుతమైన కళాఖండాలని తయారు చేసి వాటికి జీవకళ ఉట్టిపడేలాగా చేసే సృష్టికర్తలని భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ దేశంలో లక్షల మందికి చేతి వృత్తుల మీద ఆధారపడిన వారికి అండగా నిలిచే ప్రయత్నం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేశారని, గ్రామాల సాధికారతకు చేతివృత్తుల వారే ప్రధానమని తెలిపారు. సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం, మన ఘనమైన వారసత్వ సంపదను పరిరక్షించుకోవడం కోసం వారికి భరోసానిచ్చి అండగా నిలబడేలా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని అన్నారు. అద్భుతమైన చెక్క బొమ్మలు, రాత విగ్రహాలు తయారు చేసే ఇత్తడి, ఇనుము విగ్రహం తదితరాలు తయారు చేసే 18 రకాల చేతి వృత్తులపై లబ్ధిదారులను గుర్తించి వాటిలో నైపుణ్య శిక్షణనిచ్చి ఆర్థికంగా తోడ్పాటును అందించి వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈరోజు విశ్వకర్మలను గుర్తించి వారికి చేతి వృత్తులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం రూపొందించడం జరిగిందని తెలిపారు. చేతి వృత్తుల వారికి ఆర్థిక సహాయం కూడా ప్రధానమంత్రి చేతుల మీదుగా 2 లక్షల రూపాయలు 5% వడ్డీకి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమని, వడ్డీలకు డబ్బు తీసుకోవడం, సంపాదించిన డబ్బులంతా వడ్డీలకు కట్టుకోవడం వంటి పరిస్థితులుంటాయని గుర్తించి దాదాపు 2 లక్షల రూపాయల వరకు తక్కువ వడ్డీకే ఇచ్చి వారిని ప్రోత్సహించడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఔన్నత్యాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. విశ్వకర్మ పథకం కింద చేతి వృత్తుల పనులపై ట్రైనింగ్ సెంటర్ల ద్వారా శిక్షణనిచ్చి తద్వారా వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ శుభం మన్సల్, దినేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిల్క్ డెవలప్మెంట్ మరియు ఏడీజీ ఎన్జేసీ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భగవంతుడు జోలికొస్తే సర్వనాశనం అయిపోతారని తాను ఏనాడో చెప్పానని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గురువారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ 2019 నుండి 2024 వరకు ఆనాటి ప్రభుత్వంపై ఎన్డీఏ కూటమి, జనసేన, తెలుగుదేశం అనేక విమర్శలు, ఫిర్యాదులు చేశామన్నారు. తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారన్న పక్కా ఆధారాలతో ల్యాబ్ రిపోర్ట్తో మాట్లాడుతున్నామని అన్నారు. లడ్డు తయారీ నాణ్యతలో, తూకంలో గోల్మాల్ జరిగిందని, వీటిపై ఎంక్వైరీ నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంపై అనేక సార్లు వారి అరాచక పాలనపై విమర్శించామని గుర్తు చేశారు. భక్తులు అనేక సార్లు అన్నదానంపై మరియు లడ్డు నాణ్యతపై తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. దేవుడికి భక్తులకు దూరం పెంచారని, వారి నిరంకుశ పాలన వల్ల టీటీడీ భ్రష్టు పట్టిందని, తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారన్న విషయం ల్యాబ్ రిపోర్టు ద్వారా ఆధారాలతో నిరూపిస్తామన్నారు. తిరుమల ఈవోగా ధర్మారెడ్డి వచ్చాకే నెయ్యి గోల్మాల్ జరిగిందని దుయ్యబట్టారు. టీటీడీ రూల్స్ ను పక్కన పెట్టి ట్రేడర్స్ ను తీసుకొచ్చారని అన్నారు. ఢిల్లీ నుంచి ఆల్ఫా అనే సంస్థను తిరుమలకు తీసుకొచ్చారని, ఆల్ఫా కంపెనీ విదేశాల నుంచి బటర్ ఆయిల్ ను దిగుమతి చేసుకుందని ఆరోపించారు. మాజీ ఈవో ధర్మారెడ్డి కమిషన్ కోసం కక్కుర్తిపడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి కొత్త ఈవోని తీసుకొచ్చామని, తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన మొదలైందని, త్వరలోనే అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు. 2019 నుంచి 24 వరకు పదే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆనాటి ప్రభుత్వం పైన, ప్రత్యేకంగా టీటీడీ వ్యవహారాల పైన చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తాం జరిగింది. ప్రధానమైన ఆరోపణ,
భక్తుల్ని ఏకంగా దేవుడికి దూరం చేశారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు. సామాన్యులు వెళ్ళి భక్తుల దగ్గర దర్శనం చేసుకునే పరిస్థితి లేకుండా చేసింది ఆనాటి వైకాపా ప్రభుత్వం. అంతేకాదు ప్రజలందరూ సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియా మిత్రుల ముందర కానివ్వండి, ఆనాడు చాలా స్పష్టంగా చెప్పారు, అన్నదానంలో నాణ్యత లేదు, తిరుమల లడ్డూలో నాణ్యత లేదు, లడ్డు సైజు కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు భక్తులు ఆనాడు మాకు చెప్తాం జరిగింది. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఏడుకొండల వైపు చూసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా, ఏడుకొండల జోలికి వెళ్ళొద్దు, మీరు సర్వనాశనం అవుతారని. కానీ వినలేదు. అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు. దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈఓని నియమించి ఈఓ గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షాళన చేయండి వ్యవస్థల్ని, గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు. పేదల ఆకలి తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. నగరంలోని స్విమ్స్ కూడలి, ఎంఆర్పల్లి, ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో ఏర్పాటు చేసిన 4 అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్ మౌర్య, కార్పొరేటర్లు తదితరులు గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 5 రూపాయలకే పేదలకు అన్నం పెట్టడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమమని అన్నారు. అన్నా క్యాంటీన్లలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందిస్తామని అన్నారు. పేదలకు, రోజు కూలీలకు, కార్మికులకు ఈ అన్నా క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్ లాంటి కార్యక్రమం మహోన్నతమైందని అన్నారు. పేదల సేవలో మరిన్ని మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టనుందని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామని అన్నారు. కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన భోజనాన్ని 5 రూపాయలకి అందిస్తున్నామని చెప్పారు. ఉదయం 250 మందికి టిఫిన్, 350 మందికి భోజనం, రాత్రి 200 మందికి భోజనం అందించనున్నామని చెప్పారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నారని అన్నారు. వండిన 2 గంటల్లోపే ప్రజలకు అందించడం జరుగుతుందని అన్నారు. నాణ్యతను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. తిరుపతికి యాత్రికులు ఎక్కువ మంది వస్తుంటారని, కాబట్టి మరిన్ని అన్నా క్యాంటీన్ల ఏర్పాటు అవసరం కూడా ఉందన్నారు. వారం రోజుల పాటు నగరపాలక సంస్థ డిఈలతో నాణ్యతను పరిశీలించనున్నామని అన్నారు. ప్రజలకు చక్కటి భోజనం అందించనున్నామని చెప్పారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్లు నరసింహాచారి, బస్వా గీత, రేవతి, నారాయణ, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామిరెడ్డి, డిఈలు సంజయ్ కుమార్, మహేష్, శ్రావణి, రాజు, రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్, కేఎల్ వర్మ తదితరులు పాల్గొన్నారు. రోజుల్లో ఎన్నో 100 కార్యక్రమాలు పూర్తి చేయడం గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి పురంధేశ్వరి గారు, వీరి ముగ్గురి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం సూపర్ 6 పథకాల్లో ఒక భాగంగా మొట్టమొదటిది పెన్షన్ల పంపిణీ చేయడం జరిగింది. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచి 1,000 రూపాయలు పెంచి 4,000తో అంతకుముందు అరియర్స్ ఉన్న 3 నెలల్లో కూడా 3,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది, పంపిణీ చేయడం జరిగింది. గత 2 నెలలుగా పూర్తి చేయడం, 3వ నెల కూడా మొదలుపెట్టడం జరుగుతోంది. 2వ కార్యక్రమాలు అన్నా క్యాంటీన్లు. ఎంతోమంది కడుపు మండి తినేదానికి పట్టెడు అన్నం లేక దొరక్క గత 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. పేదలకి తక్కువ 5 రూపాయలకే మనం టిఫిన్, లంచ్, డిన్నర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రోజుకి 220 మందికి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ 250 మందికి, డిన్నర్ అలాగే 200 మందికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఈ భోజనం కూడా అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు తయారు చేస్తున్నారు. 2 గంటల లోపలే వాళ్ళు సర్వ్
చేయడం జరుగుతుంది. క్వాలిటీ కూడా మనం టెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ అన్నా క్యాంటీన్స్ ముఖ్యంగా మనకు చాలా అవసరం, ఎందుకంటే 53 రోజులు ఉంటారు కాబట్టి అన్నా క్యాంటీన్ చాలా అవసరం ఉంది. ఈ రోజు నుంచి మనకు వారం రోజుల పాటు కూడా డీలని ఇన్ఛార్జ్గా పెట్టి రోజుకి ఎన్ని మన టోకెన్స్ ఇస్తున్నాం అనేది మానిటర్ చేసేసి క్వాలిటీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతోనే మానవ మనుగడ సాధ్యమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరంలోని వైకుంఠపురం ఆర్చ్ రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశాలలో చెత్త కుప్పలను తొలగించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అవకాశం ఉన్న ప్రాంతాలలో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని అన్నారు. మొక్కలు నాటి వదిలేయకుండా వాటిని సంరక్షిస్తేనే భావితరాలకు మనం మంచి వాతావరణాన్ని అందించిన వారం అవుతామని అన్నారు. ఈ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాలలో నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డీసీపీ శ్రీనివాసరెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో గత పాలకులు పురావస్తు శాఖ అనుమతులు లేకుండా పార్వేటి మండపం లాంటి పురాతన మండపాలను కూల్చేసిన, లడ్డూ తయారీలో అపవిత్రమైన పదార్థాలను వినియోగించారని ఏపీ సీఎం బహిరంగంగా ప్రకటించిన మఠాధిపతులు, పీఠాధిపతులు మౌన దీక్షలో ఉండడం హిందూ సనాతన ధర్మానికి అత్యంత ప్రమాదకరం కాదా స్వాములు అని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తుల మనసును గాయపరిచే విధంగా గతంలో తిరుమల లడ్డూ తయారీపై నేడు జరుగుతున్న చర్చను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించి శ్రీవారి ఆలయ పవిత్రతను, కోట్లాది మంది భక్తుల మనోభావాలను కాపాడాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూపై దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే దేశంలోని మఠాధిపతులు, పీఠాధిపతులు, తిరుమలలోని పెద్ద జిఆర్, చిన్న జిఆర్ స్వాములు ఎందుకు మౌనంగా ఉన్నారో శ్రీవారి భక్తులకు సమాధానం చెప్పాలన్నారు. అంతర్జాతీయ గుర్తింపు కలిగిన మన తిరుమల శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసిన నాణ్యత లేని నెయ్యితో తయారైన లడ్డూ విషయంలో కమిషనర్లకు కక్కుర్తి పడిన గత పాలకులను, అందుకు సహకరించిన అధికారులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాల నుంచి తిరుమల శ్రీవారి లడ్డూ తయారీతో అనుబంధం ఉన్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కేఎంఎఫ్ నెయ్యిని కాదని కమిషన్లకు కక్కుర్తిపడి నాణ్యత లేని నెయ్యి కొనుగోలు చేసిన గత ప్రభుత్వంలో టీటీడీలో సకల శాఖల అధికారిగా వ్యవహరించిన కీలక అధికారిపై 24 గంటల్లో విదేశాలకు పారిపోకుండా రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చి కటకటాల లోపల వేయాలన్నారు. తిరుమలలో అనేక సంవత్సరాలుగా హెల్త్ ఆఫీసర్ కంట్రోల్లో ఉన్న ముడి సరుకుల క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ను వారి నుంచి తొలగించి శ్రీనివాస అనే ఒక మైసూర్కు చెందిన రిటైర్డ్ అధికారికి ల్యాబ్ సీనియర్ అనలిస్ట్ గా నియమించి కమిషన్లు దండుకుంటున్న ఆ ధర్మారెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ల్యాబ్ సీనియర్ అనలిస్ట్ గా రెగ్యులర్ ఎంప్లాయీని వెంటనే ప్రస్తుత ఈవో శ్యామలరావు నియమించాలన్నారు. తిరుపతి మార్కెటింగ్ గోడౌన్లో సైతం ముడి సరుకుల నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు తిరుమల తరహాలో ల్యాబ్ను, సీనియర్ అనలిస్టులను వెంటనే నియమించాలన్నారు. తిరుమలలో గత 5 సంవత్సరాలుగా ఆలయ సాంప్రదాయాలను, కైంకర్యాలను తుంగలో తొక్కి అహంకారంతో అర్చకులను కించపరిచి శ్రీవారి భక్తులను అవమానపరిచి హిందూ దేవాలయ ప్రతిష్టను దెబ్బతీసిన వ్యవహారాలపై మఠాధిపతుల మౌనం అపచారం కాదా అని అన్నారు. తిరుమలలో గత 5 సంవత్సరాలుగా ఆలయ సాంప్రదాయాలను, ఆచారాలను, కైంకర్యాలను తుంగలో తొక్కి అహంకారంతో అర్చకులను కించపరిచి అధికార బలంతో శ్రీవారి భక్తులను అవమానపరిచిన గత పాలకులను, పదవి విరమణ చేసిన అవినీతి అధికారులను రీకాల్ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలని ఏపీ సీఎంకు, డిప్యూటీ సీఎంకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ప్రతి భక్తుడు కూడా స్వామివారి లడ్డుని పరమ పవిత్రంగా భావిస్తారండి. అలాంటి లడ్డూలో వాడే ముడి సరుకుల్లో కానీ, నెయ్యిలో కానీ నాణ్యత లేదని చెప్పి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ధర్మకర్తల మండలిలో ఉన్నారో వాళ్ళకి అప్పుడు డెప్యుటేషన్ మీద వచ్చినటువంటి అధికారులకి మేము పదే శ్రీవారి భక్తులుగా, స్థానికులుగా చెప్తే మా మీద అక్రమ కేసులు పెట్టారు. ఈరోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లడ్డూ తయారీలో వాడే సరుకుల్లో నాణ్యత లేదని చెప్పి, నెయ్యి నాసిరకంగా ఉందని చెప్పి ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్లు దానిలో వాడే పదార్థాలని నాకు చెప్పాలంటే కూడా బాధగా ఉందండి.
అలాంటి నెయ్యితో మీరు లడ్డు తయారు చేశారంటే ఎంత అపచారం అండి. నేను ఒకటే అడుగుతున్న శ్రీవారి భక్తులుగా, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు అయ్యా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈరోజు మీ ఆస్తులు మీ మఠాలు కాపాడుకునే దానికే హిందూ సనాతన ధర్మాన్ని తాకట్టు పెట్టేస్తారా? ఈరోజు తిరుమల ఆలయ పవిత్రంగా భావించే భక్తులు భావించే లడ్డులో నాణ్యత లేదని చెప్పి సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దానిలో వాడే ముడి సరుకుల గురించి, దానిలో వాడే నెయ్యి గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్క మఠాధిపతి కానీ ఒక్క పీఠాధిపతి కానీ అసలు సమాధానమే చెప్పకుండా మౌనంగా ఉన్నారు అంటే హిందూ సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడుతున్నారా అని మాకు సామాన్య భక్తులకి, నేను చిన్నవాడిని, అనుమానాలు కలుగుతున్నాయి. స్వామీజీలు దయచేసి మౌనం వీడండి. ఈరోజు లడ్డు మీద దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. హిందువుల మనోభావాలు గాయపడ్డాయి. స్వామివారి లడ్డూలో ఇలాంటి నెయ్యి వాడారా అని చెప్పి మదన పడిపోతున్నారు. కానీ మఠాధిపతులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. నూతనంగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాల టెండర్లలో రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు తలారి రాజేంద్ర డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో రాజేంద్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణ టెండర్ విషయంలో రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ ఎస్టీలకు 10%, గీత కార్మికులకు 5% కల్పించారని కొనియాడారు. అదే తరహాలో ఆంధ్రాలో కూడా ఇవ్వాలని కోరారు. మద్యం దుకాణ విషయంలో తాము కోరిన న్యాయమైన డిమాండ్ను నెరవేర్చని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. 5% గీత కార్మికులకి అక్కడ గవర్నమెంట్ కూడా ప్రవేశపెట్టింది. ఇక్కడ కూడా మేము గతంలో మద్యం పాలసీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీలకు మెయిన్ ఎక్కువ లాభం జరిగింది. కానీ ఇప్పుడు టెండర్లు కాబట్టి రిజర్వేషన్ ఉండవు కాబట్టి అన్నీ డబ్బున్న వాళ్ళకే వెళ్ళిపోతాయి. ఎక్కువగా టీడీపీ వారే వాళ్ళు సొంతంగా వసూలు చేసుకునే అవకాశం ఉంది. కానీ రిజర్వేషన్ పెడితే డిపాజిట్లో సగం అమౌంటే కట్టాల్సి వస్తుంది. అప్పుడు మాకు కూడా జీవనోపాధి దొరుకుతుంది. ఎందుకంటే అలా రాష్ట్రంలో ఒక 10% అంటే కూడా ఎన్నో షాపులు వస్తాయి, కొంతమంది బాగుపడతారనమాట. కాబట్టి దయవుంచి ప్రభుత్వాన్ని కోరుచున్నాను. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 107, 108 జీవోలను రద్దు చేసి మెడికల్ విద్యను కాపాడాలని, ప్రైవేటీకరణ చేయొద్దని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తిలక్ రోడ్డులోని పాత మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాలా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ప్రతిష్ట కాపాడాలనే ఆలోచన ఉంటే పేద విద్యార్థులకు వైద్య విద్య అందే విధంగా చేయాలని, లేకుంటే ఎన్టీఆర్ పేరుకు అవమానకరమని అన్నారు. ఎన్నికలకు ముందు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 107, 108 జీవోలను తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేసి మెడికల్ విద్యను కాపాడుతామని హామీ ఇచ్చి తీరా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ జీవోలను రద్దు చేయకుండా కొనసాగించడం దుర్మార్గమని అన్నారు. ఎన్ఎంసీకి మెడికల్ సీట్ల విషయంపై రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే నూతన కళాశాలను నిర్మించి మెడికల్ సీట్లు పెంచి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. పులివెందల మెడికల్ సీట్లు కొనసాగించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు గణేష్, నగర నాయకులు హర్షద్, లోకేష్, వాసు, సాయి, భరత్, పవన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు చలనచిత్ర సీమలో నవలా నాయకునిగా తెలుగువారి హృదయాలలో చిరస్మరణీయమైన స్థానం సాధించిన హీరో అక్కినేని నాగేశ్వరరావుని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ చారిత్రక, జానపద, భక్తిరస, కుటుంబ కథాపరమైన చిత్రాలలో విభిన్న పాత్రల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుడాల గోపీనాథ్ రెడ్డి, సభ్యులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, పనిభూషణ్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, మురళి, విద్వాన్, కస్పా పద్మనాభం, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. తెలుగు చలనచిత్ర సీమలో నవలా నాయకుడుగా తెలుగు వారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఏఎన్ఆర్ గారు. ఆయన పౌరాణిక, సాంఘిక, జానపద, కుటుంబ కథా చిత్రాల్లో విభిన్న పాత్రలో నటించి అందరి మన్ననలు పొందారు. అలాంటి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతిని ఈరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. తమ మంచి ప్రభుత్వంలో ప్రజల సమస్యలను సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని, అవినీతి అక్రమాలకు పాల్పడిన వైసీపీ బడా నాయకుల కోసం జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టి అన్నం సాక్షిగా జైలుకు పంపుతామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ రోడ్ రామసేతు వంతెన వద్ద జయరామరావు పార్కులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు. పూజారి కార్యక్రమాలు నిర్వహించి టోకన్లను పంపిణీ చేసి పేదలకు 5 రూపాయలకే టిఫిన్, భోజనం అందించే కార్యక్రమంకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అన్నా క్యాంటీన్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ సహా టీడీపీ నాయకులు టిఫిన్ను రుచి చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహోన్నత ఆశయంతో ప్రతి పేదవాడి ఆకలి తీర్చడానికి ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ మళ్లీ పునఃప్రారంభం కావడం పండుగ రోజు అని అన్నారు. పేదల ఆకలి తెలిసిన వాడు బాబైతే బడా నేతలకు దోచిపెట్టేవాడు జగన్ అని దుయ్యబట్టారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాపానాయుడుపేట, రేణిగుంటలోనూ అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడి దోచుకున్న బడా వైసీపీ నాయకులను, దొంగ వ్యాపారాలు చేసి పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్న గంజాయి, మట్కా, బెట్టింగల వ్యాపారాలు చేస్తున్న వారిని జైలుకు పంపడం జరుగుతుందన్నారు. అన్నం సాక్షిగా చెబుతున్న బడా నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. తమ మంచి ప్రభుత్వంలో 100 రోజుల్లోనే అనేక మంచి పనులు చేశామని, వారం రోజుల పాటు గ్రామాలలో పర్యటించి ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేస్తామని, ఎన్డీఏ నాయకులను కలుపుకొని వెళ్తామన్నారు. అక్రమాలకు పాల్పడే వైసీపీ నాయకుల గుండెల్లో నిద్రపోతారంటూ హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే వైసీపీ నాయకుల గుండెల్లో నిద్రపోతారంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, కంటా రమేష్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు సుబ్బయ్య, రాష్ట్ర కార్యదర్శులు గాలి జలపతి నాయుడు, రెడ్డివారి గురవారెడ్డి, మాజీ మార్కెటింగ్ చైర్మన్ చెంచయ్య నాయుడు, కామేష్ యాదవ్, ధనంజయ నాయుడు, గాలి మురళీ నాయుడు, పేట బాలాజీ, మాజీ కౌన్సిలర్ సుప్రజ, రేణుకాదేవి, బషీర్, ప్రకాష్ నాయుడు తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు. నాన్నగారు మరి బతుకున్నప్పుడు 2 అన్నా క్యాంటీన్ నాడు ఓపెన్ చేశారు. ఈరోజు మళ్ళా 5 సంవత్సరాల తర్వాత పేదవాడి ప్రభుత్వం వచ్చింది. పేదవాడికి మంచి రోజులు వచ్చాయి. పేదవాడు కడుపు నింపే ప్రోగ్రాము మరి మనందరి తండ్రితో సమానమైన, దైవంతో సమానమైన మన అన్న చంద్రబాబు నాయుడు గారు, అలానే ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి మోడీ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ అన్న గారి నిష్ట కావచ్చు, కృషి కావచ్చు, ఇవన్నీ కలిపి ఈరోజు మళ్ళా పేదవాడికి పూర్వ వైభవం వచ్చిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 5 రూపాయలకి మరి పేదవాడు కడుపు నింపే ఆలోచన ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ఎట్టకేలకు శ్రీకాళహస్తిలోని తేరు వీధిలో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటుకు దేవస్థానం అధికారులు స్పందించారు. శ్రీకాళహస్తి గాంధీ దేవస్థానం గోదాములో బందీ అనే శీర్షికతో ప్రచురితమైంది. దీంతో ఇంజనీరింగ్ విభాగం కదిలింది. రాజగోపురం ఎదురుగా కొత్తగా ఏర్పాటు చేసిన దారి పక్కనే గాంధీ విగ్రహం ఏర్పాటుకు మండపం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ గాంధీ విగ్రహం ఏర్పాటుకు 2 లక్షలతో టెండర్లను 2023లో పిలిచారు. ఏజెన్సీ ఫిక్స్ చేశారు. కానీ ఇంజనీరింగ్ విభాగం మార్కింగ్ ఇవ్వకుండా కాలయాపన చేశారు. పనులకు శ్రీకారం చుట్టారు.
పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభించేందుకు మంత్రి నారా లోకేష్ తిరుపతి నుంచి రోడ్డు మార్గాన బంగారుపాలెంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాత్రి బంగారుపాలెం మండలంలోని ఎస్ఎల్వి కళ్యాణ మండపంలో బస చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అడుగడుగునా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాత్రి బంగారుపాలెం మండలంలోని ఎస్ఎల్వి కళ్యాణ మండపంలో బస చేశారు. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ప్రముఖ పారిశ్రామికవేత్త ఈశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో ఎస్ఎల్వి కళ్యాణ మండపం వద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. మా యువరాజాకి మేము వెల్కమ్ చెప్తూ పరిశీలిస్తున్నాము, ఏం జరుగుతుంది అనేసి చూస్తున్నాము. వచ్చేసి ఇది కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా అధికారానికి ఈ పార్టీనే బలపడి ఉంటుంది. కార్యకర్తలే ఉంటారు. వచ్చేసి కార్యకర్తలే ఇంపార్టెంట్ ఈ పార్టీకి. వచ్చేసి 100 కిలోమీటర్స్ టు 100 కిలోమీటర్స్ లోపల ఒక డయాలైసిస్ పెడుతున్నాము అంటున్నారు. ఇక ఉన్నారు వచ్చేసి అట్లే కాదు, చిత్తూరు నుంచి కూడా, పల్నాడు నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. వచ్చేసి చాలా అవసరం. డయాలైసిస్ కావాలంటే ఇట్లా బెంగళూరు పోవాలా, లేదా తిరుపతి పోవాలా, లేదా సిఎంసీ పోవాలా. సిఎంసీలో సాల్తలేదు బెడ్లో. కాబట్టి ఈ మంచి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం వల్ల వచ్చేసి ఎంతో రోగులకు జీవనం, ఇంకా వాళ్ళు లైఫ్ పెంచుకోవచ్చు. వచ్చేసి వాళ్ళు సరే డయాలసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. దీని గురించి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. డయాలసిస్ అనేది వచ్చేసి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వచ్చేసి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఈ కార్యక్రమం ఎవరు ఇచ్చారు ఐడియా, కానీ ఇట్స్ ఎ బెటర్ ఐడియా. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎన్వైర్న్మెంట్ ఐడియా ఇది వచ్చేసి. సో ఇప్పుడు ఇది రావడం చాలా చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం. సో ఆల్రెడీ 75 to 100 పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ. సో ఈ డయాలసిస్ సెంటర్ బంగారుపాలెంకి ప్లస్ చిత్తూరు పూతలపట్టు కాన్స్టిట్యున్సీకి విల్ బి ద మైల్ స్టోన్ అనుకుంటున్నాం. బంగారుపాలెంకి 100 కిలోమీటర్లో మైల్ రాయి నాటినారు. మైల్ రాయి నాటిన తర్వాత మనం బంగారుపాలెంలో చాలామంది డయాలసిస్ పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది అంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది మన లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తే చాలా స్పందించి ఖచ్చితంగా మీకు బంగారుపాలెం మండలంలో డయాలసిస్ని ఇస్తానని ప్రామిస్ చేశారు. అదే మాదిరిగా ఎంతోమంది పేదలు, ఎంతోమంది ధనికులు ఇబ్బందులు పడుతూ చాలామంది సిఎంసీకి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో, ఆ డబ్బులకు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు లోకేష్ బాబు గారు చెప్తే స్పందించి ఖచ్చితంగా హామీ ఇచ్చారు. అదే హామీ ఏ రాజకీయ పార్టీలు కానీ అలాంటి హామీలు నెరవేర్చడం చాలా కష్టతరమైంది. పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇట్లా తిరుపతి పోవాలా, ఇట్లా వేలూరు పోవాలా, ఇట్లా కుప్పం పోవాలా అని బాధపడుతూ ఉంటే దానికోసం మీకు కావాల్సింది అదే కదా అని చెప్పంటే అది ఫస్ట్ దాన్ని చేయండి మాకు చాలు అని చెప్పినట్టు ప్రస్తుతానికి ఆ మాట ఇచ్చిన ప్రకారము ఈరోజు నిలబడిందనే లోకేష్ బాబు గారు 100 రోజుల్లో ఆ పొద్దు 100 కిలోమీటర్లు ఇచ్చిన మాట ఈ పొద్దు నెరవేరుస్తున్నాడు. ఎంతోమంది ఈ డయాలసిస్ చేసుకోలేకుండా చాలా ఇబ్బంది పడి, చాలామంది ఎంతోమంది చేసుకోలేకుండా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళు ఈ ఇబ్బందులకంతా కారణం అంటే ఆ పొద్దు లోకేష్ బాబు ఇచ్చిన గారి మాట ప్రకారము నిలబెట్టి ఈ పొద్దు మాకెంతో ఇక్కడ సౌకర్యంగా మా పేషెంట్లకు చాలా సౌకర్యం కల్పిస్తున్నాడు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తానని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. యువగళం 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు గ్రామ ప్రజల ఆనందోత్సాహాల నడుమ బంగారుపాలెంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ను మంత్రి లోకేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో ఎన్నటికీ మరువలేనని అన్నారు. బంగారుపాలెంలో కొత్తగా నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. తర్వాత ఆసుపత్రి ఆవరణలో మంత్రి లోకేష్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికి హామీ ఇస్తూ ఇంకా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం గుండెల్లో ఎప్పుడు ఉంటుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు నా పైన ఒకే ఒక డిఎస్పీ దాడి చేశారు. చాలా మంది పోలీస్ సోదరులు వచ్చారు కానీ ఒకే ఒక డిఎస్పీ నా పైన దాడి చేశారు. ఇంకెవరు రాలా. డిఎస్పీ గారు ఆనాడు
ఇతర సిబ్బందికి లాఠీ చార్జ్ చేయమంటే లాఠీలు తీసుకొచ్చి మా కార్యకర్తలకు ఇచ్చి వెళ్ళిపోయారు తల్లి. ఇది అన్యాయం. GO1 కరెక్ట్ కాదు, దానికి మేము పలకమని చెప్పారు. మేము అండగా నిలబడమని చెప్పారు. కానీ ఆనాడు ప్రజలు మాకు అండగా నిలబడ్డారు. నాడు పోలీసులు నా పైన, ఆ DSP గారు నా పైన దాడి చేసినా, నా మైక్ లాక్కున్నా, ఏకంగా నా స్టూల్ లాక్కున్నా ప్రజలు నాకు అండగా నిలబడ్డారు. ప్రజలే నన్ను ప్రోత్సహించారు తల్లి. బంగారుపాలెం నుంచే ఆ దండయాత్ర ఏకంగా విశాఖపట్నం వరకు వెళ్ళింది. అందుకే బంగారుపాలెంని పూతలపట్టు నియోజకవర్గాన్ని నా గుండెలో పెట్టుకుంటా, కాపాడుతా, అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభకు హామీ ఇస్తూ అత్యాధునిక గృహోపకరణాలను వినియోగదారులకు అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ LG ఎలక్ట్రానిక్స్ ప్రాంతీయ వాణిజ్యాధికారి కృష్ణాజీ తెలియజేశారు. శుక్రవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో LG ఫెస్టివల్ మీట్ 2024 ఇండియా సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారులకు మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక గృహోపకరణాలను అందుబాటులోనికి తీసుకువచ్చి ప్రదర్శనగా ఉంచారు. ఈ సందర్భంగా వినియోగదారుడు కోరుకున్నటువంటి రంగులోకి మారే అత్యాధునిక రెఫ్రిజిరేటర్ను మార్కెట్లోకి విడుదల చేశారు. గదిలోని రంగులను అనుసరించి మూడ్ ప్రకారం రెఫ్రిజిరేటర్ రంగును మార్చుకునే విధంగా రూపొందించడంతో పాటు బ్లూటూత్ స్పీకర్స్ ద్వారా పాటలను సైతం వినగలగడం ఈ అత్యాధునిక రెఫ్రిజిరేటర్ యొక్క ప్రత్యేకత. అలాగే మైక్రోవేవ్ ఓవెన్ కూడా ఈ సందర్భంగా అత్యాధునిక సౌకర్యాలతో మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ శివాజీ గోలగాని, నేషనల్ ప్రోడక్ట్ ట్రైనర్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ తిరుపతిలో మనం LG కొత్త రేంజ్ ప్రోడక్ట్ లాంచ్ చేసామండి. ఈ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ ఇవి. మన సైడ్ బై సైడ్లో ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసాం. ఒక కొత్త ఇల్లు కడితే ప్రతి ఒక్కళ్ళు ఇంటికి ₹1 కోటి ఖర్చు పెడుతున్నారు. బట్ దానికి తగ్గ ప్రోడక్ట్లు లేవు. సో దానికి తగ్గ ప్రోడక్ట్ ఏంటంటే ఇప్పుడు మేము 3 ప్రోడక్ట్ లాంచ్ చేసాం. ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ 172 కలర్స్ మారుతుంది. కలర్స్ దాని మనకి ఏ కలర్ కావాలితే ఆ కలర్. మనకి ఇవాళ రెడ్ కావాలి రెడ్, బ్లూ కావాలి బ్లూ. సో ఇష్టమైన కలర్ మార్చుకోవచ్చు మనం. సేమ్ అలాగే కొంచెం తక్కువ రేంజ్లో మనం ఆబ్జెక్ట్ కలెక్షన్ లాంచ్ చేసాం. ఇవేంటంటే ఇంటికి వీలుగా, అంటే చాలామంది బ్లూ అండ్ వైట్ అని అలా పెడతారు కదా, దానికి ఈక్వల్ కలర్ అనమాట. సేమ్ అలాగే ఆబ్జెక్ట్ అని చెప్పి మైక్రోన్ పెట్టాం. చాలా మైక్రోన్ ఏంటంటే మామూలు ఉంటాయి, ఇది గ్లాస్ అండ్ వైట్ ఫినిష్ ఉంటుంది. సేమ్ అలాగే ఆబ్జెక్ట్ కలెక్షన్లో మనం వాటర్ పేపర్ కలర్ చేసాం. వైట్ అండ్ బ్లాక్ అండ్ బ్లాక్ మీద ఫ్లోరల్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఇంటికి సూటబుల్గా ఉన్న కలర్స్ లాంచ్ చేస్తున్నాం మాత్రం. సో కస్టమర్ విల్ బి మోర్ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్ యాక్చువల్లీ. సో న్యూ రేంజ్ అండ్ కస్టమర్ ఇంటీరియర్కి మ్యాచ్ అయ్యే కలర్స్ ఇవన్నీ మొత్తం అంతా. Thank you very much. Today, when we look at in the industry, everybody talks about flagship product. So LG is the first brand to have a flagship product, so which is not only normal fridges. Okay, this is the fridge which we call moods up. Okay, this gives you around 1,72,000 different shade colors. So according to your room lighting, you can also change your colors. And moreover, it's got a built-in Bluetooth speakers, and you can play music along with that. And we also come out with a model object, which is today's every house we see multicolors. Okay, similarly we have multicolor doors, and we also launching a new your microwave, which is actually we call it a scan to cook. This is the first time in India we will be launching this. Thank you. ఈ ఫెస్టివల్ కి దసరా దీపావళికి LG డీలర్స్ మీట్ కండక్ట్ చేసింది, ప్రమోటర్స్ మీట్ కండక్ట్ చేసింది. ప్లస్ ఇప్పుడు కొత్తగా ప్రొడక్ట్స్ లాంచ్ చేసాం ఈ ఇయర్. కొత్త మోడల్స్ మూడప్ అని రెఫ్రిజిరేటర్ సైడ్ బై సైడ్లో. ఇప్పుడు కస్టమర్స్ జనరల్గా పెద్ద పెద్ద హౌసెస్ ఎవరైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇంటీరియర్ తగ్గట్టుగా ఇప్పుడు కొత్త కలర్ ప్యాటర్న్స్ అవి, అలాగే డ్యూయల్ కలర్స్ వచ్చినాయి రెఫ్రిజిరేటర్లోనే, డబుల్ డోర్లో కూడా అవి కూడా లాంచ్ చేసాం. నెక్స్ట్ మైక్రోవేవ్లో కూడా కొత్త కలర్ లాంచ్ చేసాం. నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైర్లో కూడా ఇవేవైతే ఇవన్నీ ఉన్నాయో ఇప్పుడు కొత్త ఇంటీరియర్కి వాటికి సూట్ అయ్యేటట్టు మ్యాచ్ అయ్యేటట్టుగా. అండ్ నెక్స్ట్ LG ఫెస్టివల్కి ఇండియాగా సెలబ్రేషన్స్ అని 51 crores ఇన్వెస్ట్ చేస్తుంది. దానికి కస్టమర్ ఎవరైతే పర్చేస్ చేస్తారో టీవీ కానీ రెఫ్రిజిరేటర్ కానీ వాషింగ్ మిషన్ కానీ కస్టమర్ మెసేజ్ పంపించాలి. ఆ స్టోర్కి ఒక కోడ్ ఉంటుందండి, ఏ షోరూంలో అయితే పర్చేస్ చేస్తారో ఆ షోరూంలో ఆ కోడ్కి ఆ నెంబర్కి SMS చేస్తే ఆ కస్టమర్కి డైలీ LG లక్కీ డ్రా తీస్తుంది. ఆ లక్కీ డ్రాలో వచ్చే గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ కస్టమర్కి బెనిఫిట్ గెలుపొందే అవకాశం ఉంటుంది. సో ఈ ఆఫర్ని ప్రతి కస్టమర్ వినియోగించుకోవాలని LG తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తాం. LG ఈజ్ ద ఫస్ట్ బ్రాండ్ టు లాంచ్ దిస్ యాక్టివిటీ ఇండియా కా సెలబ్రేషన్స్ అనేది, అండ్ 51 crores వర్త్ ప్రొడక్ట్స్ అవన్నీ. సో ప్రతి కస్టమరు ఇది మర్చిపోకుండా యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి వేడుకలను తిరుపతి ANR అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తిరుపతి అనంతవీధి సర్కిల్లోని కార్యాలయంలో
సినీ హీరో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి వేడుకలను తిరుపతి ఏఎన్ఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అక్కినేని అభిమాని ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు సినీ చరిత్రకే నిఘంటువు లాంటి వారని, అన్ని రకాల పాత్రలకు జీవం పోసిన మహానటుడు అక్కినేని అని కొనియాడారు. ఎన్నో రకాల అవార్డులను సొంతం చేసుకున్న ఘనత అక్కినేనిదేనని తెలిపారు. సినీ రంగాన్ని చెన్నై నుండి హైదరాబాద్కు తరలించడంలో ప్రముఖ పాత్ర వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అక్కినేని నాగేశ్వరరావుని కీర్తించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి అక్కినేని అభిమాన సంఘం నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, గోపీనాథ్, సురేష్, వేణు, ప్రసాద్, చంద్ర, రమణ, చెంగారెడ్డి, పార్థసారథి, గౌరీ, రామ్మూర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారి 100వ జన్మదిన సందర్భంగా ఈ రోజు తిరుపతిలో మేమంతా అభిమానులంతా కలిసి ఈ రోజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాము. అక్కినేని నాగేశ్వరరావు గారు ఎక్కడ ఉన్నా గానీ, పైలోకంలో ఎక్కడున్నా గానీ వాళ్ళు సంతోషాలతో ఉండాలని మేమంతా ఆ దేవదేవుని కలిగి మేమంతా మొక్కుంటున్నాము. అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్నో అపురూపమైన చిత్రాలను మన తెలుగు ప్రజలకు అందించి ప్రతి ఇంట్లో అక్కినేని నాగేశ్వరరావు లాంటి వ్యక్తి ఉండాలనే విధంగా చురుకుపోయిన వ్యక్తి మన అక్కినేని నాగేశ్వరరావు గారు. ఎన్నో జానపద, సాంఘిక, ఇతివృత్తాలు ఎన్నో మంచి మంచి సినిమాలను అందించి మనకు ఎంతో మన తెలుగు చలనచిత్ర పరిశ్రమని ఒక ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్ ని నెలకొల్పి అన్నపూర్ణ స్టూడియోని భారతదేశంలోనే పెద్ద స్టూడియోగా నిర్మించి ఈ రోజు ముందంజలో ముందు నడిపినందుకు నాగేశ్వరరావు గారు కృషి చేశారు. అంతేకాకుండా తెలుగు పరిశ్రమను హైదరాబాద్ తీసుకుని వచ్చే విధంగా ముందు మద్రాసు తమిళనాడులో ఉన్న దాన్ని హైదరాబాద్ వచ్చే దానికి ఎంతో రూపకల్పన చేసిన వ్యక్తి మా అక్కినేని నాగేశ్వరరావు గారు. అలాంటి వారు పైలోకంలో ఎక్కడున్నా గానీ వాళ్ళు మంచిగా ఉండాలని, వాళ్ళ కుటుంబం సుఖసంతోషంతో ఉండాలని అక్కినేని సంఘం అభిమాన సంఘంగా మేమంతా కోరుకుంటున్నాము. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు, నూనెను నెయ్యిలో కల్తీ చేసిన విషయంలో ప్రధాన సూత్రధారులు, దోషులు ఎవరో కనిపెట్టి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో టీటీడీ పరిపాలనా భవనం ముందు ధర్నా చేస్తామని కాంగ్రెస్ నేతలు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి, వెంకట నరసింహులు, చిట్టిబాబు, నరేంద్రబాబు, సుప్రజ, లోకేష్ రెడ్డి, కళీందర్, గోపి తదితరులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ తమిళనాడు దిండిగల్కు చెందిన ఫుడ్ పరిశ్రమ నుండి కల్తీ నెయ్యి తిరుమలకు సరఫరా చేసినట్లు తెలిసిందన్నారు. గత 2 నెలల క్రితం తెలిసిన ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టారే గానీ ఇప్పటి వరకు వారిపై చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ గూడు పుఠాని వెనుక ఉన్న గుంట నక్కలను ఎందుకు కాపాడుతున్నారో తెలియట్లేదన్నారు. ఇందులో సూత్రధారులు, పాత్రధారులు అందరూ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఆ ఏఆర్ ఫుడ్స్ అని ఎవరైతే కల్తీ నెయ్యిని సరఫరా చేసి కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసి పవిత్రమైన ప్రసాదాన్ని, తిరుమల పవిత్రతను అపవిత్రం చేశారో వారి మీద ఎటువంటి పోలీసు చర్య, క్రిమినల్ కేసు నమోదు కాలేదు. టీటీడీ వాళ్ళు కూడా వాళ్ళ మీద ఇంతవరకు ఏ క్రిమినల్ కేసు నమోదు చేయలేదు, కనీసం కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. దీనికి కారణమేమో ఈవో గారు చెప్పాలా. ఎప్పుడైతే సరఫరా చేసిన సంస్థ నెయ్యిలో కల్తీ జరిగిందని మీరు నిర్ధారించి దాన్ని బ్లాక్ లిస్ట్ చేశారో అప్పటికప్పుడు ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయించలేదు? దీని వెనుకున్న మతలబేమి అని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈవో గారిని ప్రశ్నిస్తున్నాం. మేము ఎవరిని కాపాడేదానికి మీరు దీనికి వెనకంజ వేస్తున్నారు? ఎందుకు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోలేదు దీని మీద? మనకి ఎక్కడ కూడా ఏదన్నా ఒక నేరం జరిగిందన్నా, ఏదన్నా జరిగిందంటే మొట్టమొదటి మరుక్షణమే మనము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. అటువంటిది ఇది ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశమైన ఈ విషయంలో ఇంతవరకు దాని మీద పోలీసు కంప్లైంట్ ఇవ్వకపోవడం టీటీడీ అధికారులే సమాధానం చెప్పాలి. దానికి ఎందుకు ఇవ్వలేకపోయారని. కొవ్వుతో తయారు చేసి నెయ్యి పంపించడం అనేది చాలా దారుణమైన చర్య. దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ కూడా జరగాలి. దీన్ని తక్షణం ఆ నెయ్యి సరఫరా చేసిన గవర్నమెంట్ ఏదైతే ఉందో దాంట్లో ధర్మారెడ్డిని కానీ, అప్పటి చైర్మన్లు కానీ వీళ్ళందరి మీద చర్య తీసుకొని వాళ్ళని జైలుకి పంపించవలసిందిగా మేము కోరుతున్నాం ఈవో గారిని. అదేవిధంగా ఇవన్నీ జరగకపోతే మేము అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కాడ ధర్నాకి పూనుకుంటామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేవస్థానంలో జరుగుతున్నటువంటి సమస్య మీద ఎందుకు నోరు మెదపలేకుండా ఉన్నారు? ఎందుకు దీని మీద చర్చా వేదిక ఎందుకు పెట్టడం లేదు? ఇంత దారుణ సమస్య జరుగుతూ ఉంటే మేధావులందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు
హిందూ ధార్మిక సమస్య అని చెప్పుకున్నటువంటి నిరంతర కార్యక్రమాలు ఏదో విధంగా కార్యక్రమాలు చేస్తూ ఏదో విధంగా విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ ఈరోజు ఒక 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి చిన్న సమస్యల మీద ఈరోజు ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటి సమస్య మీద ఈ మేధావర్గం అంతా ఏం చేస్తూ ఉంది, ఏం ఆలోచిస్తూ ఉంది, ఇట చిన్న తప్పుని ఎందుకు ఇవి ఈరోజు జరిగిందనే దాని మీద ఎందుకు నిశ్శబ్దతగా ఉండాలనేది మేమందరం కూడా ఆవేదన. దీని మీద అందరూ మేధావులు కానీ ధార్మిక సంస్థలు ఆలోచించాల్సింది మేము ఒకసారి ఆలోచి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. యువగళంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తాం. బంగారుపాలెంలో డయాలసిస్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ఓ వరం, సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన మంత్రి సత్యకుమార్. విశ్వకర్మ పథకం ప్రథమ వార్షికోత్సవంలో మంత్రితో కలిసి పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం. శ్రీవారి ప్రసాదాలపై గతంలోనే చాలాసార్లు హెచ్చరించారు. శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల వ్యాఖ్యలు. తిరుమల అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. శ్రీవారి లడ్డూపై మీడియా సమావేశంలో వివరణనిచ్చిన టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.